నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. మై సన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకంలో బలము చాలా అవసరం. బలము అంటే శరీరానికి బలం అవసరం. శరీరానికి బలము, శక్తి, ఓపిక లేకపోతే నడవలేము, ఏ పని చేసుకోలేము. మానసిక బలం అవసరం. చాలామంది శారీరకంగా బాగానే ఉంటారు, కానీ మానసికంగా కృంగిపోయి జీవితాన్ని అంతం చేసుకునే వారు ఉంటారు. కానీ ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్న బలం ఏంటంటే, హీస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ దట్ గాడ్ ప్రొవైడ్స్. దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, మై సన్, బీ స్ట్రాంగ్. నువ్వు బలంగా ఉండాలి. దేవుని ఉద్దేశం తన బిడ్డలందరి పట్ల ఏంటంటే, మనము బలహీనులుగా ఉండాలని దేవుని చిత్తం కాదు. బలహీనులుగా బ్రతికేసి బలహీనమైన సాక్ష్యంతో ఒక బలహీనమైన ప్రపంచానికి వీళ్ళు వేస్ట్ అండి, వీళ్ళు చాలా బలహీనులండి, వీరు ఏమీ చేయలేరండి, వీరి వలన ఏమీ జరగదండి అనే విధంగా మనం ఎవ్వరం మిగిలిపోవాలని దేవుని ఉద్దేశము కానే కాదు. గాడ్ వాంట్స్ us to be strong. God wants to show the world his strength through his people. దేవుడు ప్రపంచానికి ఆయన బలాన్ని తన ప్రజల ద్వారా చూపించాలి అని దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు జీవితంలో బలహీనపరిచే పరిస్థితులు మనందరికీ వస్తాయి. అది శారీరకంగా మనకు వచ్చే వ్యాధుల వల్ల అయిండొచ్చు, మనుషులనే మాటల వలన మనకు వచ్చే కృంగుదల అయిండొచ్చు, లేదంటే ఆత్మ సంబంధంగా ఒక శోధన తర్వాత ఇంకొక శోధన. కొన్నిసార్లు చూడండి, ఒక్క శోధన మనం ఏదో ఒక విధంగా దేవుని సహాయంతో జయించాము అని కొంచెం కుదుట పడగానే వెంటనే ఇంకొక శోధన ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇక్కడ దైవజనుడు తిమోతికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసు నందున్న కృప చేత. ఈ రోజుల్లో చాలా యాడ్స్ మనం చూసినట్లయితే, మీ పిల్లలకు బలం కావాలంటే పలానా డ్రింక్, పలానా కాంప్లాన్, పలానా బార్న్విటా, పలానా మైలో, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమంటారంటే మీ పిల్లలు బలంగా ఉండాలంటే. మనం అవి కొనడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నా బిడ్డకు బలం వస్తుంది కదా, ఎంత ఖర్చు అయినా సరే నేను కొంటాను, నా బిడ్డలకు ఇస్తాను. వీ నీడ్ స్ట్రెంగ్త్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ జీసస్. దేవుని కొరకు ఈ లోకంలో బ్రతకాలంటే మనకు శక్తి, బలము కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం అంటే, క్రీస్తు యేసు నందున్న కృప చేత. కనుక దేవుని బిడ్డలంగా బ్రతకాలనే ప్రతి ఒక్కరికి ఎవ్రీ డే వీ నీడ్ అ డైలీ డోస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ప్రతి దినము దేవుని కృపను పొందుకుంటూ, ఆ కృప ద్వారా బలము పొందుకుంటూ ముందుకు సాగాలి. దేవుని కృపను ఆశ్రయించకుండా మనం బలవంతులుగా ఉండలేం. దేవుని కృపను ఆశ్రయించకుండా ఈ లోకంలో ఏదో ఒకలాగా నేను మేనేజ్ అయిపోతానంటే వీక్ అయిపోయి ఎక్కడో ఒక దగ్గర మనం చతికిల పడిపోతాం. అందుకే దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము.